దేశమే మాయ, రాష్ట్రాలే మాయ, ప్రభుత్వాలే మాయ, యేసు నిజము. అందుకని రక్షణ పడితే నీకు నిత్య జీవం ఉంది. నువ్వు రక్షించబడితే, మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే ఆయన నువ్వు దేవుని రాజ్యంలో వెళ్తావు. యేసు ప్రభు చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన రక్తములో క్షమాపణ ఉంది, ఆయన రక్తములో స్వస్థత ఉంది, ఆయన రక్తములో ఆనందం ఉంది, ఆయన రక్తములో నిత్యత్వం ఉంది, ఆయన రక్తములో నీతి ఉంది. అదే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రపరచును. ప్రపంచంలో గొప్ప అద్భుతము ఏంటంటే ఆయన శిలువ మోయడమే గొప్ప అద్భుతం. ప్రపంచంలో గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన చనిపోయి 3 మందిని తిరిగి లేడమే గొప్ప అద్భుతం. ఈ రోజున ఆయన తెలుసుకొని మేము సువార్త ప్రకటిస్తున్నాము. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్త ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడితే నువ్వు నరకం నుంచి తప్పించబడతావు, శాపాల నుంచి రక్షించబడతావు, దోషాల నుంచి రక్షించబడతావు, ఉగ్రత నుంచి రక్షించబడతావు. యేసు దేవుడని నువ్వు నమ్మితే, సోటిస్తే, నువ్వు హృదయిస్తే నువ్వు రక్షించబడతావు. ఎప్పటికైనా ఈ స్థలం దగ్గరికి రావాలి, ఎప్పటికైనా ఇదే మార్గంలోనికి రావాలి. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. అన్ని నామముల కన్నా పై నామము, ఆ నామమే మాకు స్వర్ణము, ఆ నామమే మాకు భక్తి, ఆ నామమే మాకు ముక్తి. అందువలనే మేము ఆయన ఆరాధించకుండా ఉండలేము, ఆయన ప్రకటించకుండా ఉండలేము, ఆయన కొరకు సాక్షిగా ఉండకుండా మేము జీవించలేము. యేసయ్య ఈ మాటల దేవుడు దీవించును గాక. హల్లెలూయా.